హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలోనే చేసుకుందాం. మొదటిది ప్రీజుడైస్ అంటే పక్షపాతం, విచారించక చేయు పని అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసిన వ్యక్తి మన మనిషి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సమర్థిస్తాం. ఏం చేయలేదు, అతనిదే తప్పు, అతనిది ఏం తప్పు లేదు అని చెప్తాం. సో ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం, దాన్ని పక్షపాతం అని అంటారు. ప్రీజుడైస్ అంటే పక్షపాతం. అంటే విచారణ ఏం జరపాల్సిన అవసరం లేదు, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని చూడకుండా, అలా విచారణ చేయకుండా ఆ వ్యక్తి మనోడైతే వాడికి తగ్గట్టుగా ఇచ్చేయడం, దీన్ని ప్రీజుడైస్ అంటారు. రెండవది ఇంటరిమ్ అంటే మధ్యంతర. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు ఇంకొకరి పైన వెళ్ళి కేసు వేశారు కోర్టులో. వేసినప్పుడు కోర్టు తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేస్తే ఆ ప్రాపర్టీ అనేది పోతుంది, లేదా వీళ్ళకి నష్టం అనేది జరుగుతుంది. సో ఈ నష్టాన్ని ఆపడానికి కోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అంటే మధ్యంతరంగా కేసు పూర్తయ్యే వరకు ఉండాల్సిన అక్కర్లేదు అని చెప్పి ఈ నష్టాన్ని నివారించడానికి ముందస్తుగా ఇంటరిమ్ ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తుంది. వీటిని మధ్యంతర ఉత్తర్వులు అని అంటారు. సో ఇంటరిమ్ ఆర్డర్స్ అంటే మధ్యంతరంగా పాస్ చేసే ఆర్డర్స్ అని అర్థం. మూడవది అవేర్నెస్ అంటే అవగాహన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది కదా, అది తగ్గాలంటే ఏం చేయాలంటే శిక్షలు కఠినంగా ఉన్నాయి అని చెప్పి మనం ప్రజలలో అవగాహన తీసుకొని రావాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మీకు చట్టం తోడుగా ఉంటుంది, మిమ్మల్ని ఆదుకోవడానికి చట్టం మీకు తోడుగా ఉంది, పోలీసులు కానీ కోర్టు కానీ మీ తరపునే ఉండి మీకు న్యాయం చేకూరుస్తుంది అన్న ఆ యొక్క అవగాహనని ప్రజల్లో తీసుకొని వస్తే ప్రజలు మేము నష్టపోయామని చెప్పి కేసులు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పనిష్మెంట్లు కూడా కఠినంగా ఉంటే తప్పు చేసేవాడు కూడా భయపడతాడు. సో ఈ అవగాహన అంటే అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది ప్రజల్లో కలిగించాలి. అలాంటప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాములు పెడతారు కదా. సో అంటే ఏంటి? అవగాహన సదస్సులు అని అర్థం. నాలుగవది రెడిక్యూల్ అంటే అపహాస్యం చేయడం, ఎగతాళి చేయడం, గేలి చేయడం అని అర్థం. ఎదుటి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని రెడిక్యూల్ అంటారు, అపహాస్యం. ఇలా చేయడం కూడా నేరమే అవుతుంది. ఐదవది ఇన్సల్ట్ అంటే దూషించడం, అవమానించడం. ఇన్సల్ట్ చేశారు అని అంటాం కదా. సో ఇన్సల్ట్ అంటే దూషించడం, అవమానించడం, అవమానకరంగా మాట్లాడడం, దాన్ని ఇన్సల్ట్ అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.